హారర్, థ్రిల్లర్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ వస్తున్న సినిమాలు ఇవే. ఇప్పుడు ట్రైలర్ చూసాం, క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. థియేటర్లో కూడా ఫుల్ లెంత్ మూవీ ఇదే ఇంట్రెస్ట్తో ఉంటే చాలా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. ముందుగా నమస్కారాలు. అలాగే డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా. కలి సినిమా కృష్ణమామిడి గారు చాలా ఇంట్రెస్ట్గా చేయడం జరిగింది. ఇది మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా మా మోహన్ గౌడ్ గారు చేస్తున్నారు, వారికి కూడా నా అభినందనలు. ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు. ఏం మాట్లాడాలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ అంటే వచ్చిన పిల్లవాడిని పెద్ద చేసిందని నేను అనమాట. అందుకని ఈ అబ్బాయి ఎంత ఇదిగా అంటే నాకు ఏం చెప్పాలి, ఎన్ని చెప్పాలి, ఒకటి కాదు అతని గురించి చెప్పాలంటే. అసలు నేను రాత్రి ఫోన్ చేశాను, ఇట్లా ఉంది పొద్దునంటే. నాకు ఆశ్చర్యం అనమాట. ఏంటి ఇంతకాలం ఏం చేస్తున్నాడో నాకు చెప్పలేదు. అప్పుడు మేము 2008లో ఇట్లు నీ వెన్నెల అని సినిమా తీసాము. అది తనకు ఫస్ట్ ఇదనమాట. నాకు తెలిసి ఎలా అంటే ఇతను కృష్ణ ఒక వ్యక్తి కాదు, అతను ఒక వ్యక్తి అంటే ఒక పని రెండు పనులు ఏవో చేస్తాడనమాట. ఇతను అసలు మొత్తం ఒక పని అని కాదు. ఈ సినిమా దీనిలో ప్రొడక్షన్లో ఏవో 22 బ్రాంచ్లో నేను సినిమా అయితే అప్పుడు ప్రొడ్యూస్ చేశాను కానీ నేను చూసుకుంటే కదా అతనే చూసుకున్నాడు కాబట్టి అవన్నీ తెలుసు. అందులో ఒక్క బ్రాంచ్లో కూడా తన వేలు లేదు అని చెప్పడానికి లేదు, తనే చేస్తాడు అనమాట. కానీ రేర్ పర్సనాలిటీ, అన్నిట్లో అంత నాలెడ్జ్ ఉండాలి, అంత ఇదంటే అసలు మామూలుగా అయ్యే పని కాదు. అది కాకుండా తను ఒకటి ఏదన్నా అనుకున్నాడంటే వార్ ఆఫ్ ద హ్యూమన్ అంటే ఇప్పుడు జరుగుతుంది కలికాలం. కలికాలంలో కొట్టుకోవాల్సింది మానవులు మాత్రమే అని నాకు అనిపిస్తుంది. అదే వార్ ఆఫ్ హ్యూమన్స్ అంటే పొజిషన్ కోసం కానీ, మనీ కోసం కానీ, ఫుడ్ కోసం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా వార్ చేస్తేనే మనం బతకగలం అనేది నాకు అక్కడ కనపడుతుందండి, వార్ ఆఫ్ హ్యూమన్ అని. మామిడి కృష్ణ గారు నాకు చాలా ఆప్తులు, అత్యంత మిత్రులు అండి. వన్ మ్యాన్ షోగా కనపడుతుంది ఇక్కడ. అన్నీ ఆయన కష్టపడి చేసుకున్నారు. మంచి టైటిల్ పెట్టారండి. కలికాలంలో ఈ కలి టైటిల్ జనాల దగ్గరికి వెళ్ళి ఈ ఆడియో కూడా బాగా సక్సెస్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన భవ్యశ్రీ నాకు చాలా బాగా తెలుసు. అమ్మాయి చాలా బాగా చేస్తుంది, చాలా సినిమాలు కూడా చేస్తుంది. సో ఈ సినిమాలో కూడా అమ్మాయి చాలా బాగా చేసి ఉంటుందని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఈ సినిమా మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కలి. గ్రాండ్గా రిలీజ్ చేసి గ్యారెంటీకి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ వారితో మన రామకృష్ణ గౌడ్ గారు అందరూ కూడా 5వ షోని మన చిన్న సినిమాల కోసం కేటాయించడానికి కోసం ఎంతో కష్టపడి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా త్వరలో అమల్లో వస్తుంది కాబట్టి ఆ అమల్లో ఈ సినిమా కూడా 5వ షోగా ప్రదర్శింపబడి చిన్న సినిమాలకి కొత్త ఊపిరి పోస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమావుడి గారికి, మోహన్ గౌడ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ మరియు ఛానల్స్ పత్రికా ప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. రిలీజ్ వరకు మంచి పబ్లిసిటీ ఇచ్చి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్న సినిమాల కోసం మంచి అవకాశం కల్పిస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయే రోజులు చిన్న సినిమాలకు ఇంకా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. 5వ షో అనేది ముఖ్యంగా మనకు మల్టీప్లెక్స్లలో డెఫినెట్గా మంచి అవకాశంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మల్టీప్లెక్స్లలో చిన్న సినిమాని వేయట్లేదు. ఒక్క షో వేస్తే సినిమా ఆడితే డెఫినెట్గా దాన్ని ఇంకా రన్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు గవర్నమెంట్ ఒప్పుకుంది. డెఫినెట్గా ఈ ఇండస్ట్రీ తెలంగాణలో చిన్న సినిమాల కోసం చాలా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాగే ఒక 200 థియేటర్స్ కూడా, మినీ థియేటర్స్కి వాళ్ళు అప్రూవల్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే సినిమాలు సినిమా థియేటర్ నిర్మించాలనుకునే వారికి ఈజీగా అంటే సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ ఇచ్చి
థియేటర్స్ కట్టడానికి. అలాగే సింగిల్ విండో పద్ధతిలో అంటే పోలీస్ పర్మిషన్స్ కూడా ఈ సినిమాలకు చాలా ఇబ్బందిగా ఉండే. సింగిల్ విండో పద్ధతిలో మనకు ఎఫ్డిసి ద్వారానే పోలీస్ పర్మిషన్ కూడా వీటన్నిటికి కలిపి దాన్ని కూడా అప్రోచ్ చేయడం జరిగింది. నిజంగా ఈ అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి చిన్న సినిమాలకు అయ్యో ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉంటామో ఇక్కడే చూస్తున్నాం ఆయన కష్టం. చిన్న సినిమాలకు 5వ షో వేస్తున్న ప్రారంభం మన కృష్ణమామిడి కలి సినిమాతో ప్రారంభం అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలకు ఊపిరి ప్రారంభం అవుతుందని కలి సినిమా యూనిట్కి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈ కలి సినిమా నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత కృష్ణమామిడి గారికి నా ధన్యవాదాలు. ఈ మూవీలో 3 సాంగ్స్ మెలోడీ చేశాను. మీ అందరికీ ఇవి నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోవాల్సింది ఒకటే, సినిమా చిన్నదా పెద్దదా అన్నది కాదు ముఖ్యం, సినిమాలో దమ్ముందా లేదా అనేదే ముఖ్యం. ఈ మధ్యకాలంలో మనం చూసాము, చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది బంపర్ కలెక్షన్లు వసూలు చేసినటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో ఎన్నో ఉన్నాయి. మరి పెద్ద సినిమాలుగా రిలీజ్ అయ్యి కోట్లు ఒక బడ్జెట్ గ్యాంబ్లింగ్ చేసి కోట్లు బడ్జెట్ అని చెప్పేసి రిలీజ్ అయిన సినిమాలు ఈరోజు 2వ రోజు 3వ రోజే ఎత్తేసే పరిస్థితిలో ఉన్నాయి. మరి ప్రేక్షకుడికి ఏం కావాలి? ప్రేక్షకుడికి తన అభిరుచికి తగ్గట్లుగా నచ్చినటువంటి సినిమాలు కావాలి. అది 100 కోట్ల బడ్జెటా 3 కోట్ల బడ్జెటా అని ఆలోచించే పరిస్థితిలో ఈరోజు ప్రేక్షకుడు లేడు. అందుకనే చిన్న సినిమా అంటే లో బడ్జెట్ అని చెప్పుకునేటువంటి ప్రొడ్యూసర్లందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు తీసే సినిమాలలో కథలో దమ్ముండే సినిమాలు తీయండి. ఇండస్ట్రీని ఆ రోజు తప్పకుండా ఇండస్ట్రీని చిన్న సినిమాలు శాసించేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా చిన్న నిర్మాతలందరూ మంచి సినిమాలు తీయమని మిమ్మల్ని అందరినీ నేను ప్రాధాన్యపడుతున్నాను. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ సార్ గివింగ్ ఏ నైస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ నేను తెలుగమ్మాయినే. డైరెక్టర్ సార్ చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. మీరు ఈ మూవీ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. 3 సాంగ్స్ ఉన్నాయి. ఐ లైక్ ఫస్ట్ సాంగ్, ఇట్స్ వెరీ నైస్. అండ్ ఇక్కడ వచ్చిన సురేష్ సార్కి అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈ మూవీ చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సినిమా పెద్దలు సాగర్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి అండ్ అందరికీ మా టీం తరఫున నా తరఫున థ్యాంక్స్ చెప్తాను. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానంటే ఫస్ట్ కారణం మా డిఓపి సత్యానంద్ గారు. సార్ మీరు వేరే షూటింగ్లో బిజీ ఉన్నారు, కానీ మీ వల్లే నాకు ఈ సినిమాలో ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మావడి కృష్ణ గారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం నేను వర్క్ చేసింది రంపచోడవరం గోకవరం. నా క్యారెక్టర్ ఇంత బాగా డిజైన్ చేసినందుకు మా డైరెక్టర్ మావడి కృష్ణ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే దానికి ఒక 2 థింగ్స్ కారణం. ఇద్దరు సపోర్ట్. ఒకటి నేను నమ్ముకున్న నా ఫిల్మ్ ఇండస్ట్రీ, 2 నా పేరెంట్స్ అండ్ నా ఫ్రెండ్స్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ సాయి మూవీస్ ఎంటర్ప్రైజ్ ముఖ్యంగా చెప్పాలంటే మా మామిడి కృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇందులో సెకండ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే కలి అంటే ఒక మహాశక్తి, యుద్ధం, అలాగే పార్వతీదేవి కూడా నానా రకాల మీనింగ్స్ ఉన్నాయి. నిజంగా సినిమాలో చెప్పాలంటే కలి అనేది హీరోయిన్ పేరు. దాన్ని సినిమా ప్రకారంగా ఆలోచించి పెట్టిన పేరు అది. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇందాక ఆవిడ చెప్పింది, యాంకర్ గారు చెప్పారు,
ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకొని అన్నీ కలిపి చేసిన ఒక సబ్జెక్ట్. ఒక ప్రేమికులు, అట్లాగే వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎవరైనా కూడా వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళే ఒక జంట ప్రయాణంలో జరిగిన ఇన్సిడెంట్స్లే ఈ సినిమా యొక్క మూలకథ. అలాగే ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీనివాస్ కూడా బాగా యాక్ట్ చేశాడు, అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా విజయ్ బుల్లా గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, వారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇంతసేపు వెయిట్ చేసి మా ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక మహాశయులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. After Khadgam and Operation Duryodhana, now is back. FIR. Mental Police. Soon in theaters.